హాయ్ గైస్, ఇప్పుడే ఆయేషర్ సాంగ్ వచ్చింది. పొద్దున్న నుంచి వస్తుందని చెప్పిర్రు, ఇప్పుడు వచ్చింది. చలో గైస్, విందాం పదండి. ఎలా ఉందో రియాక్షన్ ఇద్దాం. చలో. ఇచ్చి పడేసిండు కదా అని రెడ్ సూట్ భలే ఉందిరా బాబు. అసలు ఆ రెడ్ సూట్ వస్తానంటే అంతేగా. అసలు ఆ సూట్ ఆ బిర్యానీ డబ్బా మామూలు లేదు అస్సలు. ఇదాక చెరుకుదా. నాకు తెలిసి మన హైదరాబాద్ అంతా సరిపోద్ది అనుకుంటా బిర్యానీ. అదేగా. అసలు ఈ సాంగ్ కొన్నంత హైప్ కొద్దిగా నుండి నేను క్లాస్ అనకుండా దీని గురించే చూస్తున్నా. ఎక్కువ మంచిగా ఉందిరా. రెడ్ కలర్ సూట్ లో అదంతా ఎక్కువ బాగున్నాను. అదేగా. మొత్తం రెడ్ కలర్ ప్యాలెట్ ఎక్కువ పెట్టేసి మొన్నటి దాకా బాలయ్య బాబు ఉండేటోడు షేర్, ఇప్పటి నుండి నాని అంటారు షేర్ అని స్కూటర్ రా కదా. అసలు డ్రెస్సింగ్ కానీ ఇది కానీ అరే అమ్మ, ఏం స్టెప్ రా బాబు, అది మామూలు లేచారు. ఆ స్టెప్ ఏంది అది, ఇది ఉంది. ఆ సిగరెట్ విరిగిచ్చుడు స్టెప్ ఏంది. పక్కన శ్రీకాంత్ తోడేలా స్టెరాయిడ్స్ తీసుకొని రాసినట్టుంది కదా. ఈ పాట కోసమే జడం పెంచినట్టుండాలి. అదేగా. బీట్స్ మామూలు లేదు, ఎక్సలెంట్ ఉన్నాయి బీట్స్ అనేది. మొన్న అనిరుద్ధ్ దాంట్లో ఒక పోస్ట్ ఉంది, ఆ సాంగ్ ఇందాక మాట్లాడదాం. అది నువ్వు కూడా అట్లా ఉంగరాలు పెట్టుకోరండి అన్ని చేతులకి. ప్రతి ఒక్కటి అనిరుద్ధ్ ఫిక్సరేనా మనకి. ఇందామా ఫస్ట్ ఇందాక మాట్లాడు. డాన్స్ స్టెప్స్ బాగున్నాయి రా బాబు, చాలా ఉన్నట్టు. అసలు జడల్ కాన్సెప్ట్ ఏమో బాబు, మొత్తం చేంజ్. చేతుకున్న టాపిక్ కూడా ఏదో గట్టి మీనింగ్ ఉండాలి, సాంగ్ లోనే అర్థమవుతుంది. కంప్లీట్ ఒక క్లాస్ నుండి మాస్ నాని చేస్తుంటే క్రేజీ ఉన్నాయి అసలు. అసలు ఆ వెయిన్స్ బయటపడితే చూసినావా మనకి, మామూలుగా కొరియోగ్రాఫర్ సుధన్ అంటే ఎవరు. మామూలుగా లేదు బాబు, సాంగ్ పిచ్చ పిచ్చి ఉంది అసలు, హైలైట్ అనిపిస్తుంది చూసినా కొద్దిగా. మనకి మొన్ననే అనుకుంటా అనిరుద్ధ్ పోస్ట్ లో ఒకటి చూసాం,
ఆ, ఏమని ఉంటదంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుండి చాలా అబౌవ్ 90 డెసిబుల్ సౌండ్ ఉంది, టెంపరీ హియర్ లాస్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంటుంది శ్రీకాంత్ ఒడేలాదో అనేది. ఆహా. కంటిన్యూస్ గా ఒక 5 టైమ్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫుల్ వాల్యూమ్ పెడితే మనం కూడా రంగస్థలం చిట్టుబాబు అయిపోతాం కొన్ని రోజులు. అసలు ఆ బీట్స్ నిజంగా కూడా మనకు టీజర్ కట్ లో ఇచ్చింది అదేరా, టాన్ టాన్ టా, అదే అదే బీట్స్ ఇది. నాకు తెలిసి ఇందులో నుంచి తీసేసి పెట్టినట్టే ఉన్నది అది. ఏ బీట్ ఈ సాంగ్ కోసం తీసిన దాన్ని దానికి పెట్టిరేమో కావచ్చు. అదే ఎందులోనే ఉండే సాంగ్ ఆ, మామూలే లేదు అసలు అది. ఆ మేబీ అయి స్టెప్స్ అయితే, ఉండొచ్చు కానీ ఆ సిగరెట్ తాగే స్టెప్స్ ఇట్లా కూర్చొని ఉంది కదా ఇట్లా, పడేసినట్టుంది అంతే. అది క్రేజీ అంటే క్రేజీ ఉంది రా బాబు. అసలు నాని ఇలాంటి స్టెప్స్ ఇంతవరకు ఏ సినిమాలో వేయలేదు కదా. నేను అసలు ఎక్స్పెక్ట్ ఎక్కడ చేయలేరా, లేదు డాన్స్ అసలు. నెంబర్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు ఏంది అదే చెప్తానగా శ్రీకాంత్ ఎలా సంథింగ్ ఏదో పెద్దగా కుక్ చేసిండు అనిపిస్తుంది సినిమాలో. బిర్యానీ అయితే బాగా కుక్ చేసిండు, పాటలోనే అర్థమవుతుంది. అదే పాట అజ అయిపోయినాక టీం మెంబర్స్ అందరికీ పెట్టంగా వనభోజనాలు పెట్టచ్చు, అంత బిర్యానీ ఉంది దాంట్లో. దానికి రిఫరెన్స్ చూపించడానికి ఆ బిర్యానీ ఓపెన్ చేసిండ్రా. అది ఎంత ఉంది చూసినా, అది నాకు తెలిసి ఆ బిర్యానీ మొత్తం మన బిర్యానీ బాబే తింటాడు అనుకుంటా సినిమాలో ఉన్న బిర్యానీ అసలు కదా. ఆ రెడ్ సూటు, ఆ కలర్ ప్యాలెట్, ఆ సాంగ్, ఆ డాన్స్ నంబర్స్, అసలు మంచి గట్టి ప్రొడక్షన్ పడదురా. నార్మల్ లేదు, క్రేజీ ప్రొడక్షన్ ఉంది అంతా. వాల్యూస్ కూడా కేక్ ఉన్నాయి. చూస్తుంటే మెంటల్ మెంటల్ అనిపిస్తుంది నాకైతే అస్సలు అసలు. నాకైతే టీజర్లే ఎక్స్పెక్టేషన్స్ ఇగో వెయిటింగ్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయి ఈ సాంగ్ కి. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సాంగ్ కి థియేటర్ లో రచ్చ రచ్చ జరుగుతుంది ఖచ్చితంగా. ఊగిపోతారు చూడు అసలు. కానీ ఆ స్టెప్ మాత్రం ట్రై చేయాలి. అడిపోయి పైకి ఎక్కి వేస్తారు వచ్చరా బాబు. ఆ థియేటర్ స్టెప్ స్క్రీన్ ముందు ఉంటది కదా. నెక్స్ట్ థియేటర్ స్క్రీన్ ముందు ఉంటది కదా, ఆడ ఎక్కి వేసేస్తలే ఇక. నువ్వు చేస్తే నెక్స్ట్ సెకండ్ నేను హాస్పిటల్ కి నేనే పట్టుకోవాలి నిన్ను. ఆ స్టెప్ మన నాతోని వల్ల కాదు కాదయ్యా. ఆడ. మనతో అవుతుంది ఆ డాన్స్ కదా కార్కన. ఏంది నేను అది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరా, అసలు నేను అనుకోలే ఇంత డాన్స్ టైం స్టెప్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నాని ఇంతవరకు ఏ సినిమాలో వేసిండారా దాంట్లో ఇంత మళ్ళా మనం ఘోరంగా. ఈ రేంజ్ లో యాడ్ చేయలేదు. రెండో మూడో స్టెప్లు కనబడ్డాయి సాంగ్ మొత్తంలో, అవి కూడా హైలైట్ ఉక్ ఉన్నాయి. స్టెప్స్ లాంటి ఉక్ స్టెప్స్ లాగే ఎత్తారా అంతే. కొంచెం ఎంసీఏలో మంచిగా ఉంటాయి అక్కడక్కడ స్టెప్స్ అంతే. ఆల్మోస్ట్ చూసుకుంటే దసరాలో కొంచెం శ్రీకాంత్ అవడనే కొంచెం వేపిస్తారు అంతే. మనకు చెంకిల చీరలు వేసి అది అది దానికి కొంచెం లైట్ చేస్తాను అంతే. మిగతా అంతా ఇందులోనే ఉంది. నాకు తెలిసి 10 సినిమాలకి వేసి అన్ని స్టెప్స్ వేసి నేను. నాకు తెలిసి ఇంకా సినిమాలు ఇది ఇంకా అదంతా తీసేస్తే ఇంకా ఇంకెంత ఉండదు. మనకి ఎప్పటి నుండో ఇది మోస్ట్ హైప్డ్ ఫిలిం. ఆ, సినిమా నుండి వచ్చే ప్రతి అప్డేట్ కి పిచ్చోళ్ళు అయిపోతున్నారు జనాలు. ఉమ్, అలాంటిది సాంగ్ రాగానే నాకు తెలిసి రేపటి నుండి రిపీటెడ్ ప్లేలిస్ట్ లో ఆ సాంగ్ బరాబర్ ఉంటది. పక్కా. ఇప్పుడు నాకు తెలిసి ఇక స్పాటిఫైలా నిండిపోతాయి నాకు ఇక వెంటనే ఉంటారు. నేను ఆల్రెడీ ఒక 10 సార్లు పైన విన్నా వచ్చిన కాడ నుండి. నాకు నువ్వు చెప్పేదాకా తెలియదురా బాబు. నాకు వచ్చింది అన్నట్టు కూడా ఏదో పొద్దున వస్తుంది అని చెప్పారు. అది ఎప్పుడు పొద్దున 11 o'clock ఏమో నిన్న వేసినప్పుడు ఉంటే, 11 నుంచి మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయింది, సాయంత్రం తర్వాత ఇక నేను లైట్ తీసుకున్నాక వచ్చింది అది. నువ్వు చేసేదాకా నాకు తెలియదు. నేను అట్లుంది. క్లాస్ లో ఉండి కూడా 10 సార్లు చెక్ చేసిన, క్లాస్ ఇంటలేను నేను. ప్రతి 10 నిమిషాలకి చూసుడు, ఇంకా వదలలేదు ఏంది సాంగ్ అనుకోడు. అదేగా. అట్లా ఈ రెండు సినిమాలకు సార్ అంతే చూసుంటే వచ్చినాయిరా. అందరూ వచ్చి కూర్చునేటోడు. ఇప్పుడు మేవన్ సినిమాకు పెద్దికి అంతే సాంగ్ గట్టిగా వెళ్ళిపోయింది. నార్మల్గా వెళ్ళలేదు అది. ఆ సాంగ్ పేరు మర్చిపోయినా. అది ఘోరంగా వెళ్ళిపోయింది. చిక్కిరి ఇప్పుడు దీనికి ఇదే వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఇవి అసలు బిట్స్ ఏంటి వెళ్ళిపోతుంది ఇక. ఇది, అసలు మామూలుగా ఏది రిలీజ్ కాకముందే ఒక హైప్ ఉంది దీనికి. ఉమ్. దానికి తోడు మన బక్కోడు మామూలుగా కొడతాడా, చెవులు పగిలిపోతాయి మామూలుగానే. అరే నీకు ఇక ఇందులోనే చూడు, బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లా వస్తుంది చూడు. దీనికే ఆల్మోస్ట్ కూర్చున్న లేచి ఎగిరేటట్టున్నాడు. అసొంటిది సినిమా డైరెక్ట్ థియేటర్ లో ఎట్లుంటుందో ఆలోచన చేసుకోరా రే. నాకు తెలిసి ఫీజులు డైరెక్ట్ ఇది ఎగిరిపోతాయి ఒక్కొక్కడి. హెలికాప్టర్ షాట్. బాల్ 6 కూడా కాదు ఈసారి, స్టేడియం దాటి వెళ్ళిపోయింది.
అది అలా కొట్టిండు అనిరుద్ధ్. అది చూడేటట్టు బాబు అసలు. అది వింటుంటే మాత్రం ఒక్కోసారి వింటేనైతే నీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇక రెండోసారి మూడోసారి విన్నా కొద్దీ ఇంకా ఎక్కేస్తా ఉన్నది. పోయే కొద్దీ నీకు కొంచెం తగ్గాన ఎక్కిస్తా ఉంది. ఎందుకన్నా మంచిది లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకో. థియేటర్కి వెళ్ళాక బయటకు వస్తామో రామో. ఏడిపోతారా బాబు. అది ఆ హైప్ అట్లుంది ఒకప్పుడు. ఎలా అంటే మనకి లాస్ట్ ఇయర్ పుష్పకు ఉంది ఆ రేంజ్ హైప్. వచ్చిన ఆ, ఫస్ట్ టీజర్ దగ్గర నుండి అంటే ఎండ్ ఆఫ్ ద ఫిలిం మనల్ని దానికి డిసప్పాయింట్. ఓవరాల్ ఉండరా, దానికి ఓవరాల్ ఇండియా మొత్తం అదే ఉండే, దీనికి ఇక్కడ మన రీజనల్ స్టేట్స్ లో గట్టిగానే ఉంది. ఇక్కడ మన అదే ఆ మూవీ తర్వాత టిఎఫ్ఐ. ఇంత హైప్ అవుతున్న మూవీ ఏదైనా ఉందంటే ఫస్ట్ టీజర్ దగ్గర నుండి నాకు తెలిసినంత వరకు ఇదే. అప్ టు ఇప్పటిదాకా ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు మనల్ని. అదేగా. అసలు ఆ జడల్ కాన్సెప్ట్ ఏందో కూడా తెలియదురా. మొత్తం ఇప్పుడు సాంగ్ మొత్తంలో కూడా ఉంది. అంటే మధ్యలో వచ్చినాయి, అంటే ఒక టైంలో ఏమన్నా వచ్చినాయి అన్నట్టు కూడా కాకుండా మొత్తం క్లియర్ గా చూపిస్తారు కదా. మొత్తం సినిమా మొత్తం ఉండేలా ఉంది నాకు తెలిసి. ఆ క్యారెక్టర్, ఆ జడల్ క్యారెక్టర్ అనేది నాకు తెలిసి. లేదంటే మళ్ళీ ఏమన్నా కటింగ్ చేపించి మళ్ళీ వేరేలాగా ఉండి ఆ తర్వాత పెరుగుతుంది అన్నట్టు కూడా ఏం అనిపిస్తలేదు. మొత్తం ఉండేటట్టు ఉంది, ఎందుకంటే ఇప్పుడు సాంగ్ మొత్తం ఉండేది. మేబీ ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఏదో ఒకటి ఉంటది, ఆ, బరాబర్ ఉంటది నేను వాడంత అట్లనే రియల్ అనుకున్నా. గా. నేను అదే అనుకుంటున్నా. ఉంటది. మేబీ ఏమన్నా ఉంటే ఫ్లాష్ బ్యాక్ లో సంథింగ్ ఏమన్నా ఉండి అలా ఏమన్నా జరిగి వాడు పెంచుకోవడం లాంటివి ఏమన్నా జరుగుతాయేమో అనుకున్నాను నాని. కాకపోతే మొత్తం స్టార్టింగ్ నుంచేలే ఉంటుందా అంటే ఏమో మరి మనకు తెలీదు. అబ్జర్వ్ చేయట్లే కానీ సంపూర్ణేష్ బాబుని చాలా మంది మర్చిపోతున్నారు. దీంట్లో సాంగ్ లో ఉన్నాడు, ఓ బిర్యానీ. పక్కకు ఉన్నాడు. బిర్యానీ కదా అరే క్యారెక్టర్ నేమ్. బిర్యానీ. ఆ, అంటే హీరో పక్కనే బిర్యానీని మర్చిపోతున్నారు. ఉండేటట్టున్నారా నాకు తెలిసేందుకు. విలన్ ఏమో కాదేమో ఫ్రెండ్ రోల్ అనుకుంటున్నా. అన్నాడు కదా, ఫ్రెండ్ రోల్ అన్నాడుగా, జడల్స్ బెస్ట్ ఫ్రెండ్. మేబీ అంటే నాకు అనిపిస్తుంది రా, ఫ్రెండ్ రోల్ ఏమో కానీ లాస్ట్ కి దెబ్బేసే క్యారెక్టర్ ఏమో అనిపిస్తుంది. అంటే ఎస్, నువ్వు అనుకున్నదే అన్నట్ట. మేబీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నాకు తెలిసి. ఈ ఈ రస్టిక్ శ్రీకాంత్ వేళ ఫిలిమ్స్ ఎలాగో ఇలాంటి ఫ్రెండ్ని వాటిలో జరుగుతుంది. లేపేస్తాడు. శ్రీకాంత్ వేళ ఎలాగో ఫ్రెండ్ని లేపేస్తాడు దసరాలో చూసినట్టు. ఏదో ఒకటి అయితే కానీ జరుగుతుంది రా. దెబ్బేయడం అయితే జరుగుతుంది నాకు తెలిసి. ఈ బిర్యానీ అనే క్యారెక్టరే జడల్ని దెబ్బేస్తాడేమో అనిపిస్తుంది నాకు అంతే. కానీ అసలు మనం సాంగ్ గురించి గనక మాట్లాడుకోవాలి అంటే గూస్ బంప్స్ అబ్బా. ఉమ్, స్టెప్ నాని నుండి ఈ కైండ్ ఆఫ్ స్టెప్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ రోజు కూడా. అసలు అది ఇన్ని స్టెప్పులు రా. ఒక్కటి నార్మల్ ఒక స్టెప్ వేసి వెళ్ళిపోవడం లాంటిది కాదు ఇది. వేస్తూనే ఉన్నాడు కదా. మొత్తం అదేగా, సాంగ్ మొత్తం వేస్తున్నాడు. నాకు తెలిసి సినిమాలో ఇదే హైలైట్ సాంగ్ అనుకుంటున్నాను నేనైతే. చెప్పలేం అనుకుంటున్నా అంతే నాకు తెలిసినంత. చెప్పలేం. ఎందుకంటే మేబీ తర్వాత లవ్ సాంగ్ లాంటి వేరే ఏమైనా రిలీజ్ అయి ఉంటది. ఇదే మాస్ సాంగ్ కిందకి వస్తే వచ్చి నాకు తెలిసి ఐటెన్ నంబర్ అనుకుంటున్నా. ఇంకోటి నాని ఉన్న బాడీ చూపించిండు ఏదన్నా సినిమాలో. బాడీ బాడీ అంటే లేదనుకుంటా ఇందులో ఎక్కడా చూపించలేదు. లేదు. మాక్సిమం నాకు ఐడియా ఉన్నంత వరకు అయితే ఎక్కడ చూపిలేదు. బాడీ అంటే ఇదే మళ్ళా సినిమా. ఇందులోనే వస్తారు. దసరాలనే ఎంతో కొంత చూపిస్తారు. అది బనీన్ వేసుకొని అన్నా ఉంటాడు కనీసం. ఉమ్, దీంట్లో అట్లా కూడా లేదుగా, చొక్కా ఇప్పేయడమే. సెట్ లోకి రాగానే ఒడేలాని ఏంది ఇప్పుడు చెప్పు చొక్కా ఇప్పేయాలా అన్నట్టే చేస్తాడు ప్రతి చోట. అదేగా. అది ఏం లేదన్నా నువ్వు ఓ చొక్కా ఇప్పేయాలంటాడు. ఓవరాల్ గానైతే పగిలిపోయిందని చెప్పొచ్చు. నాకైతే పిచ్చ పిచ్చగా ఎక్కేసింది. రేపటి నుంచి స్పాటిఫై మొత్తం ఎగిరిపోతే ఇదే సాంగ్ తో నిండిపోతేటట్టుంది. రేపు పొద్దున జిమ్కి వెళ్ళేటప్పుడు వేరే సాంగ్స్ ఎత్తుకోవాల్సిన పనిలే నాకు. ఆ, ఒక వారం కొద్దిగా రోజులు నడిపించేసి ఇదే. నడిపించేస్తా జిమ్ లో, అదే కంటిన్యూస్ లూప్ లో పెట్టుకుని నేస్తా. అది ఉమ్, నాకైతే ఎక్కేసింది అబ్బా. స్టెరాయిడ్స్ తీసుకునే రాసిండి అనిపించింది స్టోరీని అయితే. ఉమ్. నాకు బి అంతే, నాకు కూడా ఫుల్ ఎక్కేసింది. ఇదిగా సంగతి. మాకైతే ఫుల్ ఎక్కేసింది. మీకు ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగా సంగతి. అండ్ నానికి హ్యాపీ బర్త్డే.